పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే బ్రహ్మర్షి పత్రిజీ ఆయన పర్సనల్ సెక్రటరీ ఏవి సాయి కుమార్ రెడ్డితో కలిసి అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో ధ్యాన పర్యటనకు శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 17 నుండి 23 వరకు జరుగుతున్న దాదాపు 10 ధ్యాన సభలలో పత్రిజీ పాల్గొననున్నారు. లండన్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాన జ్ఞాన తరగతులకు పత్రిజీ హాజరై తన అమూల్యమైన సందేశాన్ని అందించనున్నారు. ఈ పర్యటన మొత్తం PSSM అమెరికా పర్యవేక్షణలో జరుగుతోంది. బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో PSSM మీడియా లిమిటెడ్ మొదటి ఏజీ మీటింగ్ గురువారం నారాయణగూడలోని తాజ్ మహల్ హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో PSSM మార్గదర్శి బ్రహ్మర్షి పత్రిజీ గారు, శ్రీ దాట్ల హనుమంతరాజు గారితో పాటు PMC మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాద్ రావు, డైరెక్టర్లు ఆనంద్, నవకాంత్, విజయ్ భాస్కర్ రెడ్డి మరి షేర్ హోల్డర్స్ పాల్గొన్నారు. సత్య వ్యాప్తికి, ధ్యాన ప్రపంచానికి, శాకాహార జగత్ నిర్మాణానికి వారధిలా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పనిచేస్తుందని తెలిపారు. అలాగే అనతి కాలంలోనే భారతీయ అన్ని భాషల్లోనూ ధ్యాన ప్రచార కార్యక్రమాల వ్యాప్తికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ విస్తరించాలని ఆకాంక్షించారు. నేటి ఊహలే రేపటి వాస్తవాలు అనే సందేశాన్ని ఈ సమావేశం ద్వారా తెలియజేశారు. PMC ఆవిర్భావం ద్వారా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నా కల నెరవేరిందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా PSSM షేర్ హోల్డర్స్ కు, యాజమాన్యానికి, PMC ఉద్యోగ బృందానికి తన శుభాభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో PSSM మీడియా లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాద్ రావు PSSM మొదటి వార్షిక నివేదికను తెలియజేయగా, డైరెక్టర్లు ఆనంద్, నవకాంత్లు PMC కార్యక్రమాల మాలికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, వాణిజ్య సంస్థల సలహాదారులు అయినటువంటి శ్రీ దాట్ల హనుమంతరాజు గారు పాల్గొన్నారు. పిరమిడ్ టీవీ రావాలని చెప్పేసి ఎన్నో నుంచి కళలు కంటూనే ఉన్నాము. నేటి కళే రేపటి వాస్తవం, నిన్నటి కళ ఇవాళటి వాస్తవం, ఎల్లుండి కళ ఆ మరుసటి రోజు వాస్తవం అవుతుంది. కళ అనేది ఒక గొప్ప ఊహ, మనసులో మైండ్లో మెదిలే ఒక గొప్ప రూప కల్పన. అక్కడి నుంచి సృష్టి మొదలవుతుంది. ఒక అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు, పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు అది ఒక ఊహ, పెళ్లి అయిపోయినప్పుడు అది ఒక వాస్తవం, అది ఒక పెద్ద సంసారానికి నాంది అవుతుంది. అలాగే ధ్యానం చేయాలి అనేది ఒక ఊహ. ఆ ఊహ నుంచి ఏమవుతుందంటే ధ్యానం చేస్తాం, ధ్యానం చేసినప్పటి నుంచి ఒక పెద్ద ప్రపంచం మొదలవుతుంది. ఈ విత్తనం, ఈ మర్రి చెట్టు నా దగ్గర కావాలి అన్నప్పుడు మర్రి చెట్టు విత్తనం చేతిలో ఉంటుంది, అక్కడ భూమి ఉంటుంది. ఇక్కడ నాకు మర్రి చెట్టు కావాలి అన్నప్పుడు ఈ మర్రి విత్తనాన్ని అక్కడ వేస్తూ వేసుకుంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు కింద మనం చక్కగా పడుకుంటాము, ఆడుకుంటాము, అన్ని చేస్తాము. మనం వేసిన విత్తనం చెట్టు అవుతుంది, దాని కిందే మన సంసారం పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిదీ ఒక ఊహలోంచి వస్తుంది. ఒకానొక వ్యక్తి యొక్క ఊహలోంచి ఈ భూమండలం వచ్చింది, ఈ సూర్యుడు వచ్చాడు, ఈ చంద్రుడు వచ్చాడు, అవన్నీ ఊహల్లోంచి వచ్చినవే. ఊహల్లోంచి రాకుండా ఏది బయటికి రాదు. బయటకు వచ్చిందంతా ఫస్ట్ ఊహల్లో వస్తుంది, తర్వాత అది బయటకు వస్తుంది. ఊహగా ఉండి చచ్చిపోవచ్చు, కానీ ఊహకి ప్రాణం పోస్తే, దాని కృషి ఉంటే అది ఊహ వాస్తవంగా మారిపోతుంది. మరి నా ఊహకి ఇంతమంది మాస్టర్లు ఇక్కడ నందప్రసాద్ గారు, నవకాంత్ గారు, ఆనంద్ గారు, మరి మిగతా అందరు కూడాను, మీరందరూ ఆల్ షేర్ హోల్డర్స్ అందరూ ఇంతది ప్రాణం పోశారు నా ఊహకి. అదిగో ఇప్పుడు ఇలా వచ్చింది. ఫస్ట్ జనరల్ మీటింగ్ వరకు వచ్చింది. ఫస్ట్ ఇది అంటే ఫస్ట్ ఊహ వస్తుంది, తర్వాత దానికి ప్రాణం పోయడం వస్తుంది. విత్తనం అనేది ఊహ, ప్రాణం పోయడం అంటే నీరు పోయడం. దానికి ఆ నీరు పోస్తుంటే ఆ విత్తనం నుంచి వృక్షం బయటకు వస్తుంది. ఈ ఫస్ట్ జనరల్ మీటింగ్ లో మనం పాల్గొంటున్నాము. వచ్చే సంవత్సరానికి సెకండ్ జనరల్ మీటింగ్, వచ్చే సంవత్సరం థర్డ్ జనరల్కి కొన్ని 100 జనరల్ మీటింగ్స్ చేసుకుంటాం మనం మన హయాంలో ఇంకొక 100 జనరల్ మీటింగ్స్ మనం చేసుకుంటాము. ఓకే, మొట్టమొదటిసారి ఆథరైజ్డ్ క్యాపిటల్ 2 crores ఉండింది, ఇప్పుడు దాన్ని 7 crores చేసుకున్నాము. మరి వచ్చే సంవత్సరం దాన్ని 70 crores చేసుకుంటాము. మరి 7,000 crores చేసుకుంటాము, 70 million crores చేసుకుంటాము. ఊహ ఇది. ఇప్పుడు మాట్లాడింది ఏంటి? ఊహ. కానీ ఊహలోంచే కదా వాస్తవం వచ్చేది. ఊహలోంచే వాస్తవం వస్తుంది అన్నది వాస్తవము. వాస్తవానికి ఊహ బీజం అనేది వాస్తవము. బీజం వృక్షం అవుతుంది అన్నది వాస్తవము. బీజం వృక్షం కాకుండా ఎలా ఉంటుంది? మనం ప్రాణం పోస్తుంటే, నీరు పోస్తుంటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ షేర్ హోల్డర్, సారీ మర్చిపోయాను, మై డియర్ షేర్ హోల్డర్స్, ఒక అద్భుతమైన ఊహకి ఇంతమంది ప్రాణం పోస్తుంటే ఇక అంతకన్నా ఏం కావాలి? కనుక వచ్చే సంవత్సరానికల్లా మనం శాటిలైట్ టీవీగా మారాలని మనం అందరం కోరుకుంటాం. మన కోరిక, మన ఊహ
అది వాస్తవంగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు లోక కళ్యాణకరమైన ఊహ వచ్చినప్పుడు మన ఊహకి తోడు పై మాస్టర్స్ యొక్క కృషి ఉంటుంది. వాళ్ళు ఏమంటే తథాస్తు అంటారు, వాళ్ళని తథాస్తు దేవతలు అంటారు. ఎందుకంటే వాళ్ళ కృషి ఉంటుంది, మన కృషి 9 రూపాయలు ఉంటుంది 10 రూపాయల లోపలికి. ఎందుకంటే మనం మంచి ఖర్చు చేస్తున్నాం కనుక. లేకపోతే ఎక్కడో నేను కర్నూలులో మొదలుపెట్టిన ధ్యానము ఈ రోజు ఇంత విస్తృతం అయిందంటే అది ఇక్కడున్న ఫ్రెండ్స్ వల్ల కూడాను, మరి పైలో ఉన్న మాస్టర్స్ అందరు కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు. కనుక మనకి చక్కగా వచ్చే సంవత్సరానికల్లా శాటిలైట్ టీవీ వచ్చి తీరుతుంది. రేపో ఎల్లుండో ఏ బిర్లావో టాటా వచ్చి మనకంతా నేను షేర్ హోల్డర్గా ఉంటాడు అంటాడు. నా ఆస్తులన్నీ ఈ షేర్ హోల్డర్సే అంటాడు. అయ్యా స్వామీజీ జరుగుతుందా జరగదా ఊహ చెప్పండి. ఎవడో అంబానీ వస్తాడు, నేను దీన్ని టేకప్ చేస్తున్నాను అంటాడు. అంటే హనుమంతుడికి ఇక్కడ సంతకం చేయండి అంటాడు అంబానీని. ఆయన సంతకం చేస్తాడు. ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే అంబానీకి మనలాంటి వాడు అవసరం, అవునా కదా? ఒక అమ్మాయికి అబ్బాయి అవసరం కదా, ఒక అబ్బాయికి అమ్మాయి కూడా అవసరం, అంతే అవసరం కదా. మనకి అంబానీకి ఎంత అవసరమో అంబానీ కూడా మనం అంతే అవసరం కాదా? అమ్మాయికి అబ్బాయి ఎంత అవసరమో అబ్బాయి కూడా అమ్మాయి అంతే అవసరమా లేదా? అవసరాలు తీరుతాయా లేదా? అయ్యా అలాగే మనకు ఒక అంబానీ అవసరం టీవీ కోసము, అంబానీకి కూడా మనం అవసరం. సో 2 అవసరాలు కలుస్తాయి. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఫస్ట్ కర్నూలులో 1991లో ఫస్ట్ ఒక బోర్డు పెట్టాను నేను, మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ అని. చిన్న బోర్డు, ఇంత బోర్డు ఒక రూమ్ ముందే పెట్టాను. పెట్టుకుని అక్కడ కూర్చున్నాను. కాయ రాజా కాయ అన్నట్టు, ఎవడొస్తాడు వాడు చేద్దామని చెప్పేసి. మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్, ఇంత చిన్న బోర్డు. తర్వాత దానికి ఒక చిన్న పాంప్లెట్ చేశాను, వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్. నేనే ఒక పాంప్లెట్ కూర్చొని తయారు చేశాను. దాన్ని లెటర్ ప్రెస్ ప్రింటింగ్, ఆఫ్సెట్ కూడా కాదు, లెటర్ ప్రెస్ తెలుసు కదా. మా శౌరి గారి ఇంటి పక్కన లెటర్ ప్రెస్ ఉంటే వాడి దగ్గర కూర్చుని ఇంత కాగితం ప్రింట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. అది ఫస్ట్ ప్రింటింగ్. మరి ఆ ప్రింటింగ్ ఇప్పటికి ఎన్ని మ్యాగజైన్స్ అయిందో, ఎన్ని కాగితాలు అయ్యో లెక్కే లేదు. ఆ ఒక్క విత్తనం ఇప్పుడు ఎంత అయిందో, ఆ ఒక్క బోర్డు ఇప్పుడు ఎన్ని బోర్డులుగా వచ్చిందో. ఫస్ట్ బోర్డు అది 1991లో, ఇది 2018. ఎన్ని బోర్డులు అయ్యాయి, ఎన్ని కాగితాలు అయ్యాయి, ఎన్ని మ్యాగజైన్స్ అయ్యాయి, లెక్కే లేదు. అలాగే ఈ పిరమిడ్ టీవీ ఛానల్ ఇప్పుడు ఇలా ఉంది, రేపు ఎన్ని లాంగ్వేజ్లో ఎన్ని దేశాల్లో వస్తుందో లెక్కే లేదు మనకి. ఫస్ట్ పిరమిడ్ కర్నూలులో బుద్ధ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇప్పుడు ఎన్ని పిరమిడ్లు అయ్యాయి లెక్కే లేదు మనకి. నాకు వెళ్ళడానికే కష్టంగా ఉంది ఇప్పుడు అన్ని పిరమిడ్ చూడడానికి. ఆ మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉంది నాకు. అంటే నేను తవ్వుకున్న గోతులో నేనే పడాల్సి వచ్చింది. కనుక మన నందాప్రసాద్ తవ్వుకున్నాడు గోతుని మేనేజ్ డైరెక్ట్గా, నీ గోతులో నువ్వే పడతావు చూసుకో. అయ్యా నవకాంత్, నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడతావు చూసుకో జాగ్రత్త. నేను ఎంత అనుభవిస్తున్నా నువ్వు కూడా అంతకంత అనుభవిస్తావు. అర్థమైందా? అంతకంత అనుభవిస్తావు నువ్వు, అర్థమైందా? నేను అనుభవిస్తే కదా మరి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ సపోర్ట్ యూ హ్యావ్ గివెన్. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం భాస్కర్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మానవ జీవితం అత్యంత విలువైనది. దీన్ని కేవలం ఒత్తిడి అనే చిన్న సమస్యను అధిగమించలేక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారితో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలి అనుకునే వారి కోసం నెలకొల్పబడింది జాగృతి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అకాడమీ. సమాజానికి మంచి చేయాలి అనే సత్సంకల్పంతో నెలకొల్పిన ఈ జాగృతి అకాడమీ బ్రహ్మర్షి పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఆయన అంటున్నారు, ప్రొఫెసర్స్ సార్ వాళ్ళు కనీసం మినిమం బేసిక్స్ కూడా వాళ్ళకి అవగాహన లేదు, మనం చెప్తుంటే ఎంతో ఇన్స్పైర్ అయ్యారు అని జగదీష్ చెప్తున్నారు. ఆల్రెడీ జగదీష్ ఉస్మానియా యూనివర్సిటీలో, రామ్ కూడా యూనివర్సిటీలో ఇండియాలో ఉన్న అందరూ ప్రొఫెసర్స్కి ఆయన ప్రొఫెసర్ బాలకృష్ణ గారి ద్వారా మనకి క్లాసులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంచేత దీన్ని మనం మరింతగా తీసుకోవాలని, పత్రిజీ ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా మధ్యాహ్నం చూస్తే విపరీతమైన వర్షం ఉంది ఇక్కడ. ఈ పైనే పెట్టాలని అనుకున్నాం, ఇంత వర్షం వస్తుంది ఏం చేయాలి, పక్కన ఏదైనా హాల్ మాట్లాడాలని అనుకున్నాం. నిర్మలా గారు అన్నారు, సార్ మనకు ఆ టైంకి తగ్గిపోతుందిలేండి అని. వర్షం. జగదీష్ వచ్చారు, జగదీష్ ఏం చేద్దాం, ఏదైనా కమ్యూనిటీ హాల్ మాట్లాడదామా అంటే అక్కర్లేదు సార్ తగ్గిపోతుందని ఆయన కూడా అన్నారు. మరి వర్షం తగ్గి చక్కటి ఆహ్లాదంగా వాతావరణం ఉంది, మీరంతా వచ్చారు. ముఖ్యంగా పత్రిజీ ఈరోజు ప్రయాణం అవుతా అడిగితే అన్నారు, సార్ ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళాలంటే నాకు టైం లేదే, నేను ఇవాళ లండన్ వెళ్తున్నాను, వచ్చి నీకు కనిపించి వెళ్ళిపోతాను, ఇక్కడ కనిపించి వెళ్ళిపోతాను అన్నారు. మరి ఇంత బిజీలో కూడా సార్ రావడం, మీరంతా రావడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గట్టిగా చెప్పండి, జాగృతి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అకాడమీ. చెప్పండి కొడదాం, చాలా బాగుంది.
ఈ అకాడమీ గొప్ప స్పిరిచువల్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ప్రారంభం చేయబడింది. ఇది ఒక అకాడమీ అంటే ఒక మేధావుల సమూహం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప మేధావులు. వీళ్ళకి ముఖ్యంగా మనం చప్పట్లు పడదాం. జగపతి రాజు గారు గొప్ప సైకాలజిస్టు, ఎంతో చదివారు, ఆయన పుస్తకాలు చదివారు. మరి ఆయన ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేశారు. నిర్మలా మేడం ఉమెన్స్ కాలేజ్ లో, రెడ్డి కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ లెక్చర్ గా ఉండింది. రైట్. రామ్ జగదీష్ అయితే మరి ఐఐటి చేసి ఢిల్లీలో ఎంతో చేశారు. అలాగే డాక్టర్ హరికుమార్ గారు, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ వెరీ సీనియర్ మాస్టర్. మరి రామ్ గారు గొప్ప ట్రైనర్, ఎన్నో విధాలుగా ఆ ట్రైనింగ్ టెక్నాలజీ ఆయన పుణికిపుచ్చుకున్నవారు. మరి ఇంతమంది మేధావులు. వాణి మేడం గ్రేట్ మ్యాగజైన్ ధ్యాన జగత్ కి ఆవిడ గ్రేట్ ఎడిటర్. ఆవిడ కళల నుంచి ఎంత గొప్ప జ్ఞానం వచ్చిందో మనకు అందరికీ తెలుసు. ఆవిడ టీచర్ గా పనిచేసి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఎంతో కృషి చేసింది ఆవిడే. కనుక ముఖ్యంగా ఈ జాగృతి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అకాడమీ ద్వారా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ మార్గదర్శనం చేసేవాళ్ళు లేరు. డబ్బులు అందరి దగ్గర ఉంటుంది, కానీ మార్గం కావాలి వాళ్ళకి. ఇలా వెళ్తే ఇలా అవుతుంది, అలా వెళ్తే అలా అవుతుంది, ఇలా వెళ్తే ఇది కాదు, అలా వెళ్తే ఇది కాదు అని చెప్పడమే మార్గదర్శనం. ఆ మార్గదర్శనం కోసం పుట్టిందే ఈ ఆర్గనైజేషన్ జాగృతి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అకాడమీ. ఒక ప్రొఫెషనల్ గా తీసుకెళ్లాలని నా యొక్క కోరిక. మీరందరూ కలిసి దీని ఒక ప్రొఫెషనల్ గా, ఏదో చారిటీ ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ వేర్ యూ చార్జ్ ఫర్ యువర్ సర్వీసెస్. ఐ వాంట్ దట్. ఓకే, PSSM is a charity organization, but this is not a charity organization. You must charge good amount of fees. ఈ సంస్థ ద్వారా మరి ఎంతో ఈ స్థాపించిన వాళ్ళందరూ ఎంతో ఆర్థిక సంపత్తి కలిగించుకోవాలని కోరుకుంటున్నది నా కోరిక. ఇది డాక్టర్ న్యూటన్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ రీసెర్చ్ అకాడమీ నేను చెప్పానమాట, యూ హ్యావ్ టు ఛార్జ్ యువర్ ఫీజ్. ప్రతిసారి ఎవరైతే చేయలేడో వాడికి ఎప్పుడు డిస్కౌంట్ ఉంటుంది, కానీ ఎవరైతే ఇవ్వగలడో వాడు తప్పకుండా ఇచ్చి తీరాలి, మనం పుచ్చుకొని తీరాలి. కనుక లైఫ్ రీసెర్చ్ అకాడమీకి, ఈ అకాడమీకి ఆదర్శం లైఫ్ రీసెర్చ్ అకాడమీ. ఒకసారి డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారి యొక్క లైఫ్ రీసెర్చ్ అకాడమీ మనం గట్టిగా చెప్పకూడదాం. అదే మూసలో ఇది కూడా విస్తృతం కావాలని నా కోరిక. వాళ్ళు ఎంతో మంది ట్రైనర్స్ని ట్రైన్ చేశారు, లైఫ్ సైన్స్ కోచెస్. So similarly, we are training here spiritual science teachers. ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ వేస్ట్, ఇదే కరెక్ట్. ఎన్ని మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయో ఆ మేనేజ్మెంట్ కాలేజెస్ అన్ని రాంగ్, ఇదే రైట్. ఆ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎందుకు పనికిరాదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ ఎందుకు పనికిరాదు, ఇదే పనికి వచ్చేది, గుర్తుంచుకోండి. అదంతా కూడా పనికిరాని పరిజ్ఞానం, ఇది పనికొచ్చే పరిజ్ఞానం. ఇది ఎక్కడ పనికిరాని పరిజ్ఞానం, ఎక్కడ పనికొచ్చే పరిజ్ఞానం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ and amidst all these academicians, great masters. I am really proud of everybody here. ఇందాక జగపతి రాజు గారు చెప్తూ పుస్తకాల గురించి చెప్పారన్నమాట. నా దగ్గర ఎప్పుడు పుస్తకాలు ఉంటాయి. చూడండి, ఈ పుస్తకం లేటెస్ట్ పుస్తకం ఇది, ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ బై సాపియన్స్. ఇంకా చదవలేదు, ఇప్పుడే తీసుకున్నాను. రేపు విమానంలో ఇదంతా చదివేస్తాను. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఈ చదువు అనేది అనంతం. ఇది అయిపోతుందంటే ఎవడైనా చదువుకున్నవాడు పూర్తిగా ఉన్నాడా? ఎవడు? కనుక మనమంతా పుస్తకాలు చదవాలి. అదే అకాడమీ యొక్క వర్క్. నిరంతర స్టూడెంట్. చాలా గొప్ప పుస్తకం చెప్పారు, ఇప్పుడు నేను చదవాలి దీన్ని.
రెవల్యూషనరీ బుక్ అని చెప్పారు నాకు బెంగళూరులో. అయ్యా ఇది కూడా నువ్వు కూడా చదివి, సో రేపు ఇంగ్లాండ్లో దిగే లోపల చదివేస్తాను పుస్తకాన్ని. నేను ఫ్లైట్లో ఏం చేయాలి, నేను ఏం చేయాలంటే ఇదే నా పని. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి క్షణం ఉపయోగించుకోవాలి స్వ కళ్యాణం కోసం, ఇతరుల కళ్యాణం కోసం. అదే ఒక ప్రియమైన మాస్టర్ యొక్క లక్షణం. ఒక్క క్షణం కూడాను వృధాపరచడానికి మన దగ్గర లేనే లేదు, ఒక్క క్షణం కూడా లేనే లేదు. ఎప్పుడు పుస్తకం అన్నీ చదువుతుండాలి, ధ్యానం అన్నీ చేస్తుండాలి, లేకపోతే ధ్యానం చెప్తూనే ఉండాలి, లేకపోతే మనకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తూనే ఉండాలి. ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ. ఇది మనలో ఉన్న శక్తి అనంతం, మనలో ఉన్న కెపాసిటీస్ పొటెన్షియల్స్ అనంతం. ఇంత అని గిరి తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు, ఎందుకంటే గిరి లేదు. సో ఈ ట్విన్ సిటీస్లోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ జాగృతి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అకాడమీ ద్వారా అందరూ జాగృత స్థితిలో ఉంటారని కోరుకుంటాను. అందరి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అందరూ స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. దీనికి శుభ్రంగా ఫీజు పెట్టి కలెక్ట్ చేయండి బాబు. అందులో 5% నాకు ఇచ్చేయండి. అది అసలు అంతరార్థం. ఒక్క % ఇవ్వండి, నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అంతే. నేను ఏమంటారు? ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఎవడు పోయి చెప్తాడు? పక్కవాడు చెప్పాలా, నేను చెప్పాలా? పక్కవాడు చెప్తే బాగుంటుందని అనుకున్నవాడు మూర్ఖుడు, నేను చెప్తే బాగుంటుంది అన్నవాడు విఘ్నుడు. వాడు ఇది మన కర్తవ్యం. ఇది ఈ పుస్తకం రాయాలనుకున్నవాడు తన కర్తవ్యాన్ని తను నెరవేర్చాడు. వాడి దగ్గర ఏదో జ్ఞానం ఉంది కనుక రాశాడు. వాడు రాయకపోతే మనం ఏం చదువుతాం? రాయడం వాడి కర్తవ్యం, చదవడం మన కర్తవ్యం. అలాగే అందరికీ ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పడం కొంతమంది కర్తవ్యం. అందరూ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ యొక్క కోర్సులు తీసుకోవడం వారి కర్తవ్యం. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. ధ్యానం తెలిసిన వాళ్ళు ధ్యానం చెప్పి తీరాలి. స్పిరిచువల్ సైన్స్ అవగాహన ఉన్నవాళ్ళు స్పిరిచువల్ సైన్స్ చెప్పి తీరాలి. స్పిరిచువల్ హెల్త్ అవగాహన ఉన్నవాళ్ళు స్పిరిచువల్ హెల్త్ గురించి చెప్పి తీరాలి. ఇది కర్తవ్యము, ఇది ధర్మము. అది చేయకపోతే అధర్మం. మనకు తెలిసింది మనం చెప్పకపోతే అది అధర్మం అవుతుంది, అది పాపం అవుతుంది. పాపానికి శిక్ష ఉంటుంది, మరి పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక మనకు తెలిసింది మనకి చెప్పడం అనేది ఒక ధర్మం. అది ఇట్ హ్యాస్ టు బి డన్. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఇట్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ దెన్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. నీ ధర్మాన్ని నువ్వు చేయకపోతే అదొక నీకు రోగంలో వస్తుంది. అది అందరి ఒక సబ్జెక్ట్ నువ్వు సరిగా వెళ్ళాలనుకో, నీకు చెవుడు వస్తుంది. చెవుడు ఎందుకు వచ్చింది? నువ్వు సరిగా నీ చెవులను ఉపయోగించుకోలేదు, అందుకే చెవుడు వస్తుంది. అందరి దగ్గర నుంచి సరిగా చూడకపోతే నీకు చత్వారం వస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి పని చేయకపోతే నీకు కాళ్ళు నొప్పులు వస్తాయి. పని చేస్తే కాళ్ళు నొప్పులు రావు. పని చేయకుండా ఇంట్లో పడుకుంటేనే కాళ్ళు నొప్పులు వస్తాయి. తిరగాలి మనం, కాలికి బలపం కట్టుకుని తిరగాలి. అందరిది వినాలి, శ్రవణం చేయాలి. అందరికీ మాట్లాడితే మనకి గొంతులో పుండు వస్తుంది. ఎందుకు వస్తుంది గొంతులో పుండు? నీ గొంతును సరిగా ఉపయోగించుకోలేదు కనుక. ఫిజికల్ బాడీ అనేది నీ యొక్క జీవితానికి ఒక దర్పణం పడుతుంది. కనుక ఇదంతా కూడాను స్పిరిచువల్ హెల్త్. ఇది మీ పుస్తకాలు చదివితే మీ బ్రెయిన్ ఉపయోగించకపోతే మీ బ్రెయిన్ కూలిపోతుంది, క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. బ్రెయిన్ ఉపయోగించుకోవాలి. బ్రెయిన్ ఎందుకు ఉంది? బయాలజీలో ఒక థియరీ ఉంది, యూజ్ అండ్ డిస్యూజ్ లమార్కిజం అని చెప్పేసి. నువ్వు ఏదైనా ఒక దాన్ని ఉపయోగిస్తుంటే అది డెవలప్ అవుతుంది, ఉపయోగించకపోతే అది క్షీణిస్తుంది. దెన్ యూజ్ అండ్
డిస్యూజ్ థియరీ అంటారు, లమార్కిజం అంటారు. ఎంతమందికి తెలుసు లమార్కిజం? 1 2 3 4 చదివారా మేడం? 5. కనుక అది నేను స్కూల్ లెవెల్లో చదివాను. అంటే మన దగ్గర ఉన్నది ఉపయోగించకపోతే అది క్షీణతకు గురి అవుతుంది, ఉపయోగించుకుంటే అది అభివృద్ధికి గురి అవుతుంది. మన గొంతు సరిగా ఉపయోగించుకుంటే గొంతులో పుళ్ళు రావు. అందరికీ ఇచ్చే గుణం ఉంటే మనకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. ఇచ్చే గుణం ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? బ్రెస్ట్ ఈజ్ సింబల్ ఫర్ గివింగ్. యూ మస్ట్ గివ్, యూ మస్ట్ లెర్న్ టు గివ్. వాడేవాడు వాడికి నేను ఇచ్చేదేంటి అని అనుకుంటే నీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తీరుతుంది నీకు. కనుక ఫిజికల్ బాడీ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ సోల్స్ క్యారెక్టర్స్. మీ బ్రెయిన్ సరిగా ఉపయోగించుకుంటే నీ బ్రెయిన్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. హౌ విల్ యూ డెవలప్ యువర్ బ్రెయిన్? ఓన్లీ బై రీడింగ్ బుక్స్. గొంతు ఎందుకుంది? బాగా సంగీతం పాడు. యూ మస్ట్ లెర్న్ మ్యూజిక్. అప్పుడే నీ గొంతులో హాయిగా ఉంటుంది. నువ్వు బాగా తిరగాలి, బలపం కట్టుకుని, అప్పుడే నీ కాళ్ళు శుభ్రంగా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ బాడీ బాగా చూసుకోవాలంటే మన యాక్టివిటీస్ అన్నీ బాగుండాలి. యాక్టివిటీస్ యొక్క దర్పణమే ఫిజికల్ బాడీ. అందరి మాటలు శ్రద్ధగా వినాలి, అప్పుడు నీకు చెవుడు రాదు. ప్రకృతి సౌందర్యాలు చూస్తే నీకు చత్వారం రాదు. ఎందుకు వస్తుంది? కనుక కర్తవ్యం నిర్వర్తించాలి. ఆ కర్తవ్యం పేరే ధర్మము. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఎవరికి ఏది వచ్చో అది, ఎవరి ఏ డ్యూటీయో అది వాళ్ళు చేయాలి. ఒకరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాడు అందరికీ డబ్బులు ఇవ్వాలి. ఉప్పుగూడలో శుక్రవారం నుండి 7 రోజుల పాటు ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్ ప్రకాష్. ఈ కార్యక్రమానికి మొదటి రోజు ధ్యానాన్ని బోధించడానికి ఆర్మూర నుండి మిడుగు రణ్వీర్ విచ్చేసి తన ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. గత 40 రోజులుగా కాకుమాను శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహిస్తున్న మండల ధ్యాన తరగతులు ఈ రోజు ముగియనున్నాయి. ఈ ముగింపు ఉత్సవానికి ప్రముఖ సంగీత ధ్యాన గాయకులు పిప్పళ్ల ప్రసాద్ బృందంచే సంగీత ధ్యానాన్ని అందిస్తున్నారు. నా పేరు సమయమంత్రి రాంబాబు. 2009లో మా స్నేహితుడు భాస్కర్ ద్వారా కాకుమాలో ధ్యాన ప్రచారం చేయడానికని ముందుకు వచ్చాం. 2 మండల ధ్యానం నిర్వహించడం జరిగింది. తర్వాత మేము ధ్యానంలో రావడం జరిగింది. అట్లా ఈ గ్రామంలో దాదాపు 150 మంది ధ్యానులు, 150 మంది శాకాహారులుగా మారారు. 2015లో కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. 2016లో బ్రహ్మర్షి పత్రి గారి చేత 8 సెంట్ల స్థలంలో 30 పిరమిడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. భూమి పూజ చేయించి 2018 మార్చి 13 బ్రహ్మర్షి పత్రిజీ గారిచే పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది.
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి గారిచే కట్తాలలోని ఈ మహేశ్వర మహా పిరమిడ్ లో ధ్యాన తరగతులు నిర్వహించబడును. ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని విశేషాలతో రేపటి పిరమిడ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అభ్యాసం ద్వారా అనుభవం, సజ్జన సాంగత్యం